ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరికి బయట ఉన్న అడవిలో ఒక పాత కోట ఉండేది. అందులో ఎవరైనా వెళితే తిరిగి రాలేరు అని ఊర్లో పుకారు. ఒకరోజు రాముడు అనే యువకుడు ఆ కోటలో ఏముందో తెలుసుకోవాలని అనుకున్నాడు. అతను రాత్రి కోటలోకి వెళ్లాడు. లోపల ఏమీ కనిపించలేదు. కాని ఆకాశం నల్లగా మారింది. గాలి గట్టిగా వీచింది. ఒక్కసారిగా రాముడికి వెనుకన ఓ చల్లని చేతి స్పర్శ అనిపించింది. అతను వెనక్కి తిరిగి చూడగానే ఒక బొమ్మలాంటి రూపం కనిపించింది. బొమ్మ కళ్ళు రక్తంతో నిండిపోయి ఉన్నాయి. అది నిశ్శబ్దంగా రాముడిని చూస్తూ అతని వైపుకి దగ్గరవుతోంది. రాముడు పరుగెత్తి వెళ్లడానికి ప్రయత్నించాడు. కాని అతని పాదాలు నేలకి అంటిపెట్టుకున్నాయి. ఆ బొమ్మ అతనికి అతి దగ్గరికి వచ్చి అతనితో, "ఇక్కడ నీ ఆత్మ ఎప్పటికీ నన్ను వదిలిపెట్టదు" అని భయానకమైన గాత్రంతో చెప్పింది. రాత్రి అయిపోయింది. మరుసటి రోజు ఉదయం రాముడి శరీరం ఆ కోట ఎదుటనే కనిపించింది. అతని ముఖం భయంతో వక్రంగా మారి ఉంది. కాని అతని ఆత్మ ఎప్పటికీ ఆ కోటలోనే ఉంది.